పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈటల బండి ఇద్దరు కలిసిపోయారు, కౌగిలించుకున్న ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతా ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉన్నది తెలంగాణలో? ఈటల బండి వీళ్ళిద్దరి రాజీ వెనుక అసలు రహస్యం ఏంటిది, అసలు కథ ఏంది, అసలు నిజం ఏంటిది, వీళ్ళు నిజంగానే కలిసి ఉండే పరిస్థితి ఉన్నదా, కలిసి ఉండే పరిస్థితి లేదా? ఆ వివరాలు తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ఈటల బండి వీళ్ళిద్దరిని నేషనల్ పార్టీ కలిపింది. రాజీ చేసుకోక తప్పలే, పరిస్థితులు అట్లున్నాయి. కంపల్షన్ క్రియేట్ అయింది, వీళ్ళిద్దరు రాజీ చేసుకోవాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ముందుగా భారతీయ జనతా పార్టీని రిపేర్ చేయాలి అనేది నేషనల్ పార్టీ యొక్క ఉద్దేశం. మిత్రులారా, నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, గొంతులోకి వెళ్ళి రక్తం మొత్తుకుంటూనే ఉన్నా. ఓ 90% మంది ఇష్టపడేది, 10% మందికి ఇష్టం ఉండదు నేను మాట్లాడేది. కానీ నేను చెప్పిందే జరిగింది. ఖచ్చితంగా బీజేపీని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అని కొన్ని వందల సార్లు కొన్ని వందల వీడియోలు చెప్పినా ఇవాళ భారతీయ జనతా పార్టీని రిపేర్ చేసే పరిస్థితిలో నేషనల్ పార్టీ ఉన్నది. మనం చెప్పిందే నిజమైంది. సో మిత్రులారా, వీళ్ళిద్దరు కలిసిండ్రు. మరి క్యాడర్ పరిస్థితి ఏంది? అయోమయంలో క్యాడర్ ఉన్నారు. క్యాడర్ పరిస్థితి, కొంతమంది ఈటల రాజేందర్కు సంబంధించిన మనుషుల మీకు పదవులు రాలేదని ఒక ఆరోపణ ఉన్నది. మరి ఎందుకు వాళ్ళకు పదవులు ఇవ్వలేదు? మరి ఇప్పుడు పదవులు ఇచ్చే అవకాశం ఉన్నదా? అలాగే ధర్మపుర అరవింద్ పరిస్థితి ఏంది, రఘునందన్ రావు పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కలిసి ఉంటేనే కదా రేపు పొద్దున తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకునేది. అంటే ఇంకా 6 నెలలు ఇదే విధంగా, ఇప్పుడు ఏ విధంగానైతే చేసిండ్రో అదే విధంగా ఇంకొక 6 నెలలు కష్టపడాల్సిన పరిస్థితి ఉన్నది నేషనల్ పార్టీ. ఖచ్చితంగా నేషనల్ పార్టీ చొరవ తీసుకొని ప్రతి జిల్లాలో కార్యకర్తలను, నాయకులందరినీ కూడా సమన్వయం చేయాలి. జిల్లాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. హన్మకొండ జిల్లా చూసుకోండి, వరంగల్ జిల్లా చూసుకోండి, కరీంనగర్ జిల్లా చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా, హైదరాబాద్కు పోయినా, నల్గొండ పోయినా, ఎక్కడి పోయినా కూడా ఈ యొక్క గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి. చాలా వర్గాలు అయిపోయినాయి. ఒక్క ఈటల బండి సంజయ్ కాదు, చాలా దిక్కుల వర్గాలు అయిపోయినాయి భారతీయ జనతా పార్టీలో. మరి వీటన్నింటినీ సమన్వయపరిచిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఒక్క ఈటల రాజేందర్, బండి సంజయ్ గలవంగానే మొత్తం వింతలు జరిగే పరిస్థితి లేదు మిత్రులారా. మనం ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఇప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయినాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, మామూలుగా పెరగలే మిత్రులారా. ఇలా ప్రతి ఒక్కరు ఎక్కడి పోయినా రైతులు కేసీఆర్ బీఆర్ఎస్ అనే పరిస్థితి వచ్చింది. నేను ఏదున్నా ఫ్యాక్ట్ చెప్తా, లోపాలే ముందు చెప్తా. ఈ జాకీలు పెట్టి లేపడం నాతో కాదు మిత్రులారా. ఏం లేకుండా కొంతమంది నాయకులు, కార్యకర్తలు మొత్తం బీజేపీ మొత్తం దాని బలం గింత గంత అంటారు. కాదు, జైనింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున తెలంగాణలో అధికారంలోకి రావాలంటే 70 నుండి 80 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలి. లేకపోతే చాలా కష్టం మిత్రులారా. కొంతమంది ఏమంటారంటే గాలి వస్తే ఎవరైనా అవుతారు, గాలి రావాలంటేనే 70 నుండి 80 మంది నాయకులు జాయిన్ కావాలి. దాన్నే గాలచ్చుడు అంటారు, చాలా మంది చెప్తారు మిత్రులారా. సో మరి పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత నేషనల్ పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టిందంటే ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలే అని భారతీయ జనతా పార్టీ స్కెచ్లు వేస్తా ఉంది. ఆ స్కెచ్లో భాగమే ఇవాళ ఈటల రాజేందర్ను, బండి సంజయ్ని కలిపింది. వీళ్ళిద్దరు కూడా బీసీ నేతలు. బీసీ ఓట్లను ఆకర్షించాలంటే ఫస్ట్ బీసీలనే సెట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు ఎంబడబడ్డది. ఇది నిజంగా బీజేపీకి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా ఖచ్చితంగా మారే అవకాశం అయితే స్పష్టంగా నాకైతే కనబడతా ఉన్నది మిత్రులారా. ఒక వైపు బీజేపీ, ఇంకో వైపు నుంచి వెళ్ళి ఇంకో వ్యూహం, పవన్ కళ్యాణ్ రంగంలో దింపారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో చాలా వేగంగా అడుగులేస్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నేషనల్ పార్టీ తెలంగాణను ఫోకస్ చేసింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అధికారంలోకి రావాలని రంగం సిద్ధం చేసుకున్నదని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది. సో మరి దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నేషనల్ పార్టీకి కావచ్చు, స్టేట్ పార్టీకి కావచ్చు, నేను ఇచ్చే సూచన ఒక్కటే, వీళ్ళిద్దరే కాదు ప్రతి జిల్లాలో కూడా అంతర్గత విభేదాలున్నాయి. వాటిని సెట్ చేయండి. ఫస్ట్ అందరూ మంచిగుండే విధంగా చేయండి. అప్పుడే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అంతేగాని ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కలవంగానే ఏదో వింత జరిగిపోయే అవకాశాలు లేవు. పరిస్థితులు చేతులు దాటిపోయినాయి కాబట్టి చెప్తున్నా. ఇది నా యొక్క రిక్వెస్ట్ అనుకుంటారా? మరి మీరు ఏమని అనుకోండి, కానీ ఉన్నది ఉన్నట్టు కుల్లంగా చెప్తా. ముఖ్యంగా ఏంటంటే ఈ జాకీలు పెట్టి లేపే కార్యక్రమాలు బంద్ పెట్టండి. ఈ భజన కార్యక్రమాలు బంద్ పెట్టండి. సత్తా ఉన్నోళ్లకు పదవులు ఇవ్వండి, సత్తా ఉన్నోళ్లకు టికెట్లు ఇవ్వండి. వెనుకటి నుంచి వెళ్ళి పనిచేసినాం, సత్తా లేకుండా వెనుకటి నుంచి వెళ్ళి పనిచేసినాం అంటోళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి. ఈ విధంగా కనుక చేసుకుంటా పోతేనే పాత కొత్త అనే పదం ఇంకోసారి ఎక్కడ వినబడకుండా చేయండి. ఆ రాజాసింగ్ను కూడా మళ్ళీ పార్టీలోకి తీసుకోండి. తప్పేం లేదు, గోజమ్మలోకి గెలుచుకుంటాం మనం, ఓ ఎమ్మెల్యే గెలుస్తాడు. కాబట్టి ఇట్లారా ఇవి చాలా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా కొంపెల్లి మాధవలత్తున్నది, ఆమె కూడా ప్రియారిటీ ఇవ్వండి, పదవులు ఇవ్వండి. ఒట్టిగానే అట్లా పెడితే కాదు.
చాలా మంది ఉన్నారు మిత్రులారా, మంచి మంచి నాయకులు బీజేపీలో ఉన్నారు. సో ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవన్నీ రిపేర్ చేయాలంటే మీరు రోజు కష్టపడితే ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది. మనకి ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా బీజేపీని రిపేర్ చేయండి. బీజేపీ రిపేర్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు రంగంలో దిగండి. సో మిత్రులారా, మరి నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీ మనసులో ఏమున్నదో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.